రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా రాజానగరం సాయిబాబా ఆలయంలో సాయిబాబాని దర్శించి బాబా వారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలపై సంతకం చేసి రాజానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజశ్రీ పాల్గొని జక్కంపూడి రాజా తరఫున నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జక్కంపూడి రాజా నామినేషన్ దాఖలు చేయడానికి రాజానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ఇచ్చేశారు. ముందుగా రాజానగరం సాయిబాబా టెంపుల్లో జక్కంపూడి రాజా గారు నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసి మరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ కి దాఖలు చేయడానికి వెళ్లారు. వారు వచ్చిన తర్వాత మిగతా విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. వైఎన్సీ ప్రేక్షకులకి నమస్కారం. అరే తప్పుకోరా, ఏదైతే 2014లో పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలంటే అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆవేళ చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికారు. ప్రశ్నిస్తాను అనేటువంటి వ్యక్తి 2014 నుంచి 19 వరకు మళ్ళీ ఎక్కడ కనిపించలే. 2019లో ఏదైతే ఆవేళ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేటటువంటి లక్ష్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆవేళ వారికి పోటీ పడినటువంటి పరిస్థితి. వేళ ఏ కారణం చూపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి బృందంలో పవన్ కళ్యాణ్ గారు చేరారు అనేటువంటిది ప్రతి జనసేన పార్టీ కార్యకర్త కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వేళ చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ సొంత జేబుల్లోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తాలూకా ఆలోచన ఏంటి అనంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలి. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి తపన పడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను కాదు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి ఆయన తపన పడతా ఉన్నాడు. దయచేసి ఆలోచన చేసి జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పైన పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రవర్తన ఈ మాదిరిగా ఉంటే స్థానికంగా ఏదైతే మేడ గురుదత్ ప్రసాద్ గారు ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక స్ట్రేచర్ ఉన్నటువంటి వ్యక్తి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించినటువంటి వ్యక్తి, అనేక సేవా కార్యక్రమాల్లో ఆయనకంటూ ఒక పేరుని తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని పక్కకు పెట్టేసి ఉద్యోగాలు ఇస్తామని, విదేశాలు పంపిస్తామని,
నిరుద్యోగులు మోసం చేసినటువంటి వాళ్ళు, దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు, వేరే వాళ్ళ కంపెనీలు కొట్టుకొచ్చినటువంటి వాళ్ళు, బ్రాహ్మణుల ఆస్తుల్ని లాక్కొచ్చినటువంటి వాళ్ళు, ఇటువంటి వ్యక్తులు ఏం క్యారెక్టర్ ఉందని చెప్పి ఈవేళ ఈ సోకాల్డ్ వ్యక్తులకి టికెట్లు ఇస్తే వాళ్ళ వెనకాల వెళ్లాల్సినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఎత్తుకొచ్చి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఓనర్లను మార్చేసి మీరు ఓనర్లుగా మారినటువంటి పరిస్థితుల్లో ఫేక్ పనులు చేయడానికి, ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడానికి దిట్టైనటువంటి మీరు ఈవేళ ఫేక్ ఓట్లు చేర్పించారు అని చెప్పి ఆరోపణ చేస్తా ఉన్నారంటే మాకు అనుమానం కలుగుతా ఉంది మీరేదైనా పొరపాట్లు తప్పుడు పనులు చేస్తా ఉన్నారని. దానికి ఈవేళ శాంపిల్గానే చూస్తే సీతారాంపురం గ్రామంలో ఎక్కడో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ ఓట్లను నమోదు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు ఫేక్ ఓట్లని చేరుస్తూ మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారని అంటే ఖచ్చితంగా మీకు ఓటమి అనేటువంటిది ముందే కనిపిస్తూ ఉంది. దానికి ముందుగానే ఒక ఆన్సర్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. ప్రజలకి రేపు ఓడిపోయిన తర్వాత అదిగో ఫేక్ ఓట్లు, ఇదిగో ఫేక్ ఓట్లు అని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా మీకంటూ అవగాహన ఉంటే 2014లో ఈ నియోజకవర్గంలో ఎంతైతే ఓట్లు ఉన్నాయో 2019లో ఓ 2-3 వేలు ఓట్లు అటు ఇటుగా అంతే ఉన్నాయి. మళ్ళీ తిరిగి ఈవేళ 2024 ఓటర్ లిస్టు కూడా చూస్తే మళ్ళీ ఒక 2-3 వేలు ఓట్లు అటు ఇటుగా అంతే సంఖ్య ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి 20,000 ఓట్లు వచ్చినాయి అని చెప్పని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. అంటే కారణం ఎత్తుకున్నట్టుగా కదా, కావాలని రేపు ఓడిపోవడం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈవేళే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మరొక విషయాన్ని కూడా పత్రికా సందర్భంగా ఒక విజ్ఞప్తి కూడా చేయబోతాం.